ఏమైంది చిన్నభాయ్? నాకంటే ఎక్కువగా వాడి నన్ను చంపాలని తొందరపడుతున్నాడు. వాడిక్కడికి రావడానికైనా మనం అక్కడికి వెళ్ళడానికైనా రెడీ అని ఛాలెంజ్ చేస్తున్నాడు. మరి ఇంకే రమణ్ చెప్పొచ్చుగా. వాడొక్క ఫోన్ చేసి పోలీసులు చెప్తే మొత్తం ఫినిష్ అయిపోతాం. వాడెవడో ఎక్కడుంటాడో ఐడెంటిఫై చేయాలి. అప్పడం అయిపోతుందంట. ఏమన్నాడు? ఏమన్నాడు ఒకసారి చెప్పండి ప్లీజ్. అప్పడం అయిపోతుందంట. మీరు వెతుకుతుంది వీడినేనా? డీసీపీ హియర్. డీసీపీ, నా తమ్ముడిని చంపింది ఎవరూ కాదు, నీ బావమర్తి సీను. సాల్మన్ రాజు బతికుండాలంటే నువ్వు రికవర్ చేసుకున్న నా డబ్బు నీ బావమర్తికిచ్చి పంపించు. ఎక్కడికి రావాలో ఎలా రావాలో నేను చెప్తాను. హలో హలో. ఏంటి సార్ మీరు కూడా మా డైరెక్టర్ ప్రసాద్ గాళ్ళగా ఆలోచిస్తారు? ఆ సీన్ ఏమన్నా నా బ్రదర్ బంధువు నా కోసం రావడానికి? వాడొస్తాడు, నీ కోసం కాదు, నా కోసం. ఎవరినో ఎవడో చంపేస్తే నువ్వు వెళ్ళి వాడి తమ్ముడు చంపేస్తావా? ఇప్పుడు వాడిని నేనేమన్నా చేస్తే? నేను దుబాయ్ వెళ్తానన్నప్పుడు నువ్వు నాతో ఏమన్నా గుర్తుందక్క? ఎక్స్టెంట్ ఇస్తావన్నావు, కానీ వాళ్ళు నేను అడగకుండా నాకు అన్నీ చేశారు. అలాంటిది నా కళ్ళ ముందే వాళ్ళు చంపుతుంటే నేనేం చేయలేకపోయాను. వాడిని పట్టుకోవడానికి పనిష్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మధ్యలో నీకెందుకు? ఏం చేసిందిరా మీ డిపార్ట్మెంట్? ఎంతసేపు సెల్ ఫోన్లు పిస్తోలు పట్టుకొని ఏడు కారు తిరుగుడు తప్ప ఏమైనా చేసినా? గదే గీడు గాన్ తారిగే పోయి గాని తమ్మునే గాని కళ్ళ ఒకటే ఫినిషింగ్ చేసిండు. ఒరే సీను, గిన్ని దినాల సంది నేను నిన్ను తప్పు పడుతూనే ఉన్నా. దోస్తాన కోసం ఇదంతా చేస్తున్నావంటే నీ మనసు ఎంత మంచిదిరా. గందుకే నేను నిన్ను ఫుల్ సపోర్టింగ్ చేస్తున్నా. నాన్నమ్మ నువ్వు ఊరుకో, నీకేం తెలియదు. ఏంద్రా నా తెలవద్ది? మీ పోలీసులు గారి తలకాయకు గింత ఇనాం పెట్టిండ్రు కదా, ఇప్పుడు వాడిని ఎవరైతే చంపుతారో గానే పోలీస్. రే సీనుగా, నువ్వు పోయి బద్మాషాన్ని చేసేయ్, నేను పోయి పెద్ద మొగుడులో యాత్ర వేస్తా. అవునన్నయ్య, మన సీన్ బావన్ పంపిస్తే ఆడికి పంజాబ్ అప్పడం. సీను, యు నో దట్ హీస్ క్రికెట్ రూమ్. ప్రతి స్టెప్ నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అతని దగ్గర సాల్మాన్ రాజు ఉన్నాడని మర్చిపోవద్దు. నాంపల్లి రైల్వే స్టేషన్ సరిగ్గా మార్నింగ్ బిట్వీన్ 11:30 to 11:40 ప్లాట్ఫామ్ నంబర్ 1 మీద ఉన్న పబ్లిక్ టెలిఫోన్ రింగ్ అవుతుంది. నన్ను కలుసుకోవాలని చాలా తొందరపడుతున్నావు కదా. గుడ్, ఒక్కసారి ట్రాక్ వైపు చూడు. ట్రైన్ స్టేషన్ నుంచి బయలుదేరింది, దాన్ని నువ్వు క్యాచ్ చేసి కరెక్ట్ గా 4 స్టేషన్ల తర్వాత దిగాలి. నువ్వు దిగేటప్పటికి ఫోన్ రింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఐ విల్ జస్ట్ గివ్ 3 రింగ్స్. 3 రింగులే ఇస్తాను, ఓకే? మీరు 3 రింగ్లు ఇస్తా అన్నారు, ఈ లోపల అతను ఎత్తకపోతే? గుడ్ క్వశ్చన్. ఇంకెలాంటి క్వశ్చన్లు వేయడానికి నువ్వు ఉండాలి. హలో. అస్సలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. స్టేషన్ బయట నీకు మట్టి రోడ్ కనిపిస్తుంది, దాన్ని ఫాలో అవుతూ పరిగెత్తుకుంటూ రావాలి. దూరం 10 కిలోమీటర్లు. నేను నీకు ఇచ్చే టైం 10 నిమిషాలు. నో డౌట్ గురువు గారు, మీ అని మా ప్రసాద్ గారు తాడ్సే. లేకపోతే ఏంటన్నా గారు 10 నిమిషాల్లో 10 కిలోమీటర్లు ఎట్ట పరిగెడతారు? సినిమాల్లో కూడా సాధ్యం కాదు. జనం ఒప్పుగారు. అయితే నువ్వు బతకడం నేను ఒప్పుకో. మంచిదన్నా.
దినాభాయ్ ఇది నా దగ్గర ఉంది. ఆడు నిన్నేం చేయలేడు. నీ కసిదిరా వాడిని చెప్పి నాకు లైన్ క్లియర్ అవుతుంది. నా కళ్ళల్లోకి చూస్తూ నా తమ్ముణ్ణి చంపావు కదరా, ఎప్పుడు దినాభాయ్ మధు నాకు కావాలి. తను ఏం చేయకో ప్లీజ్. అరే బుల్లెట్స్ అయిపోయినాయి. మీరు ఎలా మేనేజ్ చేస్తారు? చావటానికి నేను రెడీ. కాల్చు. ఐఎమ్ నాట్ రెడీ. డ్రాప్ ద గన్. వా ఈ ఐడియా మా ప్రసాద్ గారికి. ఏ బాబాయ్ ఇంకా మనం ఇక్కడ ఉండకూడదు. ఎవరా నువ్వు? ఎందుకు ముసుకేసి తిరుగుతున్నా? మీరు గుర్తుపడతారని. గుర్తుపట్టడానికి నువ్వేమన్నా లెజెండ్ వా సెలబ్రిటీవా? సార్ మీరు హీరో కావచ్చు. మీరు ఇలా నన్ను తీసి పారేయద్దు. పంజాగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబ్జీ అంటే తెలియనోడు లేడు. బాబ్జీ బాబ్జీ పోలీస్ అయ్యుండి విలన్స్ సపోర్ట్ చేస్తా. నీ సంగతి మీడియాతో మాట్లాడుతున్నావు. హాయ్ హీరో. అనవసరంగా చెప్పేశాను. ఎద్దవా. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైదీలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన 5 స్టార్ సల్మాన్ రాజ్ గారిని జెండా వందనం చేయవలసిందిగా కోరుతున్నా. హీరోగా నా కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఎన్నో సార్లు సల్మాన్ రాజు అయిపోయాడు అన్నారు. అయినా ప్రేక్షకులు నాకు మళ్ళీ మళ్ళీ లైఫ్ ఇచ్చారు. మీ అందరికీ తెలుసు మనం ఈ మధ్య ఘోర ప్రమాదంలో చిక్కుకున్నాం. ఈ పాటికి నా సంతాప సభ జరుగుతుండాలి. అలాంటిది నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చిన నా ప్రాణదాత, ప్లీజ్ కమ్ టు ద డయాస్. గ్రేస్ పోలీస్ డిపార్ట్మెంట్ చేయలేని పనిచేసిన నిన్ను పోలీసుని చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ తెలివితేటలు నేను అభినందిస్తున్నాను. రా జెండా వందనం చేద్దు గాని. నేను జెండా వందనం చేయటం ఏంటి సార్? సెలబ్రిటీస్ మీరు చేయాలి. యువర్ ద రియల్ సెలబ్రిటీ, యువర్ ద రియల్ హీరో. కమనేసి లేకొద్దు లాగేవయ్యా. తీసుకోమ్మా, తీసుకున్నానా? వెనక్కి తిరిగాడేంటి అతను? ఏమయ్య బాబ్జీ సడన్ గా ముసలుడు అయిపోయేంటి? ఆడెప్పుడో ముసలాడైపోయాడు సార్. మెయింటెనెన్స్ సరిగి లేక అసలు రంగు ఇప్పుడు బయటపడింది. ఒక ఎస్ఐని పట్టుకుని అరేగిరే అంటావు. బ్లడీ రాస్కెల్. సారీ దుర్గా గారు, ఒక రిక్వెస్ట్. మధు ఎలా ఉంది? ఆవిడ ఇప్పుడు మిస్ మధుమతి కాదు, మిస్సెస్ మధుమతి శ్రీనివాస్ అలియాస్ దుబాయ్ సీను. మీతో పెట్టుకుంటే ఏమవుతుంది ఇంకోసారి ఇది చెప్పండి సార్. అప్పడం అయిపోద్ది.